మీరు చేసేది ఎంతో గొప్పది. ఇంటిలో చేసే ప్రతి పని మీ కుటుంబ సభ్యులకు సుఖం, సంతోషం కలిగిస్తుంది. మీ సమయం, శ్రమ ఎంతో విలువైనదో తెలుసుకోండి. మీరు కష్టపడే ప్రతిసారి మీ కుటుంబం మీతో గర్విస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందిరా 777 బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని ఆశిస్తున్నాను. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఇంట్లోనే సింపుల్గా లక్ష్మీ అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంతేకాకుండా ఒక చిన్న మోటివేషన్ మన ఆడవాళ్ళ గురించి. ప్రతి చిన్న పని గొప్పది. మీరు చేసే ప్రతి చిన్న పని ఇంటి సౌకర్యం, ఆత్మీయతను కలగజేస్తుంది. అలసట లేకుండా మీరు చేసే ప్రయత్నాలు ఇంటి సౌందర్యాన్ని పెంచుతాయి. ప్రేమతో పరిచే ఆహారం, మీరు సమర్పణతో వండిన ఆహారం కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం అందజేస్తుందని మర్చిపోకండి. మీ ప్రేమ ప్రతి వంటకం వారి జీవితాలను మధురం చేస్తుంది. పరిశుభ్రత మహిమాన్వితం. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం అంటే కేవలం శుభ్రత కాదు, అది ఆరోగ్యాన్ని, సంతోషాన్ని తీసుకొస్తుంది. మీరు చేసే శ్రమ మీ కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అది మర్చిపోకండి ఫ్రెండ్స్. అందంగా అలంకరించిన ఇల్లు మీ కళ, సృజనాత్మకతతో ఇల్లు అందంగా మలుచుకోవడం అందరికీ ఆనందం కలిగిస్తుంది. మీరు చేసే అలంకరణలు ఇల్లు ప్రకాశిస్తాయి. ఇక్కడ సరైన సమయ నిర్వహణ చాలా ముఖ్యమైనది. సమయాన్ని సక్రమంగా ఉపయోగించడం ద్వారా మీరు మీ పనులను సులభంతరం చేసుకోవచ్చని నా అభిప్రాయం. ప్రణాళిక వేసి ముందుకు సాగండి. ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు చెప్పారు. మీ ఆరోగ్యం మీ కుటుంబానికి ఆరోగ్యం. మీరు ఆరోగ్యంగా ఉండడానికి సమయాన్ని కేటాయించండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతిరోజు మీరు ఇంటిలో చేసే పని వినియోగించుకోవడం ద్వారా మీ పనులను మరింత ఆనందంగా చేసుకోండి. ప్రేరణ పొందండి. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి, సంగీతం వినండి. మీలోని సృజనాత్మకతను ప్రేరేపించుకోండి. ఆత్మవిశ్వాసం. మీరు చేసే పనులను మీ ఆత్మవిశ్వాసం జత చేస్తే మీ పనులు మరింత సులభాంతరమవుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. మీరు అనుభవాలను నేర్చుకుంటూ ప్రతి పనిని సులభాంతరం చేసుకోండి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం అని ముందుకెళ్ళండి. మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను నిర్మించండి. మీ ప్రేమ, ఆప్యాయత ఇంట వెరుస్తుంది. పరిశుభ్రత ఆరోగ్యానికి పునాది. మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా మీరు ఆరోగ్యానికి కాపాడుతారు. మీ కుటుంబ సభ్యులకి కూడా కాపాడిన వాళ్ళవుతారు. పరిశుభ్రతలోనే ఆరోగ్యం ఉంది. ఈ విషయం తెలుసుకోండి. మీరు మీ కుటుంబానికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తున్నారని తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసేది ఎంతో గొప్పది. ఇంటిలో చేసే ప్రతి పని మీ కుటుంబ సభ్యులకి సుఖం, సంతోషం కలిగిస్తుంది. మీ సమయం, శ్రమ ఎంతో విలువైనదో తెలుసుకోండి. మీరు కష్టపడే ప్రతిసారి మీ కుటుంబం మీద గర్విస్తుంది. ప్రణాళిక మరియు సమయపాలన. సమయాన్ని సరిగ్గా వినియోగించడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఇక్కడ అమ్మవారి లక్ష్మి దీపం నేను వెలిగిస్తున్నాను. జ్యోతికి నేను ఇలా కుంకుమ అర్పిస్తున్నాను. ఇలా వెలిగించడం వల్ల అమ్మవారు ఎంతో సంతృప్తి చెంది మన ఇంటిలోనే నివాసం ఉంటారు అని నా అభిప్రాయం, నా నమ్మకం, నా ఎక్స్పీరియన్స్ కూడా. పూజలు చేయడం ఒక ఎత్తు అయితే పరిశుభ్రత పాటించడం ఒక ఎత్తు అన్నమాట. సో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి హడావిడి పడకుండా సింపుల్గా మనం అందించే ఒక చిన్న దీపమైన అమ్మవారు స్వీకరిస్తారని మనసులో సంకల్పం చేస్తూ ఇలా అమ్మవారికి పూజ చేసుకుందాము. హడావిడి పడకుండా, కాంపిటీషన్స్లో వెళ్లకుండా ప్రశాంతతతో మనసుతో అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ మీకు వీలైనంతగా ఆనందంతో అమ్మవారి సన్నిధిలో కూర్చొని ఇలా పూజ చేశారనుకోండి, 2 అగరబత్తీలు వెలిగించిన, దీపాలు వెలిగించిన అమ్మవారికి ఎంతో ఇష్టం అన్నమాట. సో సింపుల్గా ఇలా మనం ఇంట్లో శ్రావణ మాసం జరుపుకుందామా? మరి మీరేమంటారు? కమెంట్స్లో రాయండి. నా మోటివేషన్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ కమెంట్స్లో రాయండి. ఇక్కడ నేను ఇలా చెట్లను కొన్నానమాట. కుండీలో వెయ్యలేదు, సమయం దొరకలేదు కాబట్టి. సో కుండీలో వేస్తాను కూడా. ఇక్కడ నేను
బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. మా బాబు గురించి, నా గురించి, ఇలా మన హెల్త్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ మన పనులు జరుపుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. టిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.